యెషయా గ్రంథం 46వ అధ్యాయము మొదటి వచనం. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. రెండవ వచనం. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి, అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. మూడవ వచనం. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. నాలుగవ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. ఐదవ వచనం. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? ఆరవ వచనం. దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. ఏడవ వచనం. వారు భుజము మీద దానిని ఎక్కించుకొందురు, దాని మోసికొనిపోయి తగిన చోట నిలువబెట్టుదురు, ఆ చోటు విడువకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. ఎనిమిదవ వచనం. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి, అతిక్రమము చేయువారలారా దీని ఆలోచించుడి. తొమ్మిదవ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. పదవ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. 12వ వచనం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చెయ్యలేదు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఆమేన్.